నమస్తే అండి. My name is Muralidhar. I am HOD Physics Department in all the branches of PACE in Hyderabad. Now, I will mainly in this particular this interview, I will explain about the basic difference between the PACE colleges and the other colleges in Hyderabad. I have more than 36 years of teaching experience. In Hyderabad only, worked in various colleges, various prominent colleges in Hyderabad. Now the basic difference I found in this college compared to other colleges is here, the strength in each section is limited to 30 students. We don't take more than that. The classrooms also will not permit more than that. Second one, all the faculty here are eminent faculty with a lot of experience, and they are from IITs and doctorates. And personalized student care takes place here because strength is very limited, and all classes are well equipped. They are air conditioned, and all digital boards we teach only with the help of digital boards and digital platforms we are having to support the students. And regarding the examination pattern, all examinations, students are exposed to all kind of examinations like mains, advanced, BITSAT and so on. And all the question papers will be getting from the head office, so that student will come to know where they stand in the competition. Andariki namaskaram andi. Na peru Haritha Kasturi. I am the director, one of the directors of PACE IIT and medical institutions in Hyderabad. PACE వచ్చేసి మనకి 1998లో మిస్టర్ ప్రవీణ్ త్యాగి గారు ఆయన స్థాపించారు ఈ విద్యా సంస్థలని టు ప్రొవైడ్ అ క్వాలిటీ ఎడ్యుకేషన్ టు ఆల్ ద అస్పైరింగ్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా. వైరన్ ఈ సంవత్సరం మనం 25 years కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా, ఇంత సక్సెస్ఫుల్ యాత్ర కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా సదర్న్ జోన్స్లోకి ఫర్ ద వెరీ ఫస్ట్ టైం హైదరాబాద్లో మనకి చందానగర్లో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అండ్ పటాన్చెరులో ఈ 3 సెంటర్స్లో PACE ప్రారంభమైంది. అరౌండ్ 150 స్టూడెంట్స్కి మనము ప్రస్తుతం స్కాలర్షిప్స్ ఇచ్చున్నాము. మెరిటోరియస్ స్టూడెంట్స్కి వేరిన్ ఎగ్జామ్స్ తీసుకొని, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ తీసుకొని, వాళ్ళ ప్రీవియస్ అకాడమిక్ రిపోర్ట్స్ బట్టి వీ హ్యావ్ టేకెన్ ద స్టూడెంట్స్ హియర్. అండ్ అందరూ మంచి స్టూడెంట్స్, మంచి ఒలింపియాడ్ లెవెల్లో కాంపిటేటివ్ స్పిరిట్ ఉన్న స్టూడెంట్స్. అండ్ ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్స్కి మా ఇన్స్టిట్యూట్స్కి తేడా ఎక్కడ వస్తుంది అంటే, మీరు వేరే XYZ ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా టీచింగ్ ఫ్యాకల్టీ ఒక సెట్ ఆఫ్ టీచింగ్ ఫ్యాకల్టీ ఉంటారు, ప్రాక్టీస్ చేయించే ఫ్యాకల్టీ వేరే సెట్ ఉంటారు. అంటే యూ మే కాల్ దెమ్ జూనియర్ ఫ్యాకల్టీ, జూనియర్ లెక్చరర్స్, ఏదైనా మీరు హౌ డూ యూ డెసిగ్నేట్ దెమ్. బట్ ఆ ఫ్యాకల్టీ టీచింగ్ మెయిన్ కోర్ ఫ్యాకల్టీ వేరు, మనకి స్టూడెంట్తో ఉండి స్టూడెంట్ చేత ప్రాక్టీస్ చేయించే ఫ్యాకల్టీ వేరు. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, అక్కడ ఫ్యాకల్టీ ప్రాక్టీస్ ఎవరైతే చేయిస్తున్నారో వాళ్ళకి అంత కాన్సెప్ట్ తెలియాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఒక మానిటరింగ్ లాగా వెళ్తుంది, కానీ స్టూడెంట్ చదువుతున్నాడా చదవట్లేదా అనే మానిటరింగ్ వరకు చేసుకోగలరు. కానీ స్టూడెంట్ ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తే అది క్లారిఫై చేయగలిగిన కెపాసిటీ అయితే ఆ జూనియర్ ఫ్యాకల్టీ ఉండదు. సో దట్ ఈస్ ఓన్లీ విత్ ద సీనియర్ ఫ్యాకల్టీ. అండ్ ఎక్కడైనా కూడా హయ్యర్ బ్యాచెస్ వచ్చేసి సీనియర్ ఫ్యాకల్టీకి ఇవ్వటం, ఇప్పుడిప్పుడే కొత్తగా లాగిన్ అయిన ఫ్యాకల్టీకి జూనియర్ చిన్న చిన్న బ్యాచెస్ ఇవ్వటం ఇలా జరుగుతుంది. బట్ ఇక్కడ PACEలో అలా ఉండదండి. ఇట్స్ లైక్ మేము ఒక బ్యాచ్ డీల్ చేసామంటే సీనియర్ ఫ్యాకల్టీ ఎవరైతే డీల్ చేస్తున్నారో అదే సీనియర్ ఫ్యాకల్టీ విల్ బి సిట్టింగ్ విత్ దెమ్ ఫర్ దేర్ ప్రాక్టీస్ సెషన్స్ ఆల్సో. వీ ఎన్ష్యూర్ దట్ దిస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ PACE సెంటర్స్ అక్రాస్ ఇండియా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే స్టూడెంట్కి మనం చెప్పటం వేరు, వాళ్ళ చేత ప్రాక్టీస్ చేయించడం వేరు. కాన్సెప్ట్ చెప్పాలంటే ఏముందండి, ఒక కాన్సెప్ట్ 20 రోజుల్లో కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. కానీ ఆ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఇట్ టేక్స్ మైల్స్ టు గో. ఎన్నో 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 ప్రాబ్లమ్స్ చేస్తే కానీ అవ్వదు. అండ్ ఒక్కొక్క కాన్సెప్ట్ నుంచి వాళ్ళకి, ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఒక కాన్సెప్ట్ డెవలప్ అవుతుంది. సో అది చేయించగలిగిన సత్తా ఎవరికి ఉంటుంది, ఎవరైతే వాళ్ళకి టీచ్ చేశారో అలాంటి ఫ్యాకల్టీ అయితేనే దే కెన్ బి ఏబుల్ టు గైడ్ దెమ్ ఇన్ అ ప్రాపర్ వే. సో మాకు వీ యాక్చువల్లీ సిట్ విత్ అవర్ స్టూడెంట్స్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్. అంతేగాని ఎవరినో తెచ్చి కూర్చోబెట్టి వాళ్ళు చేస్తున్నారా చేయట్లేదా అనే మానిటరింగ్ అనేది జరగదు. దిస్ ఈస్ వన్ థింగ్ వాట్ ఐ కెన్ సే. పాయింట్ 2, మాకు వీ హ్యావ్ ఆన్లైన్ టెస్ట్ హియర్. ఆ ఆన్లైన్ టెస్ట్లో వీ హ్యావ్ ఎవ్రీ అనాలిసిస్ ఆఫ్ ది స్టూడెంట్స్. కరెక్ట్ ఆన్సర్ చేశాడా, రాంగ్ ఆన్సర్ చేశాడా, ఫ్లూక్లో ఆన్సర్ ఇచ్చాడా. మేబీ ఆన్సర్ కరెక్ట్ అయ్యి కరెక్ట్ చేసి ఉండొచ్చు, దానికి ఆన్సర్ వచ్చి ఉండొచ్చు. సెకండ్ పాయింట్ ఏంటి, ఏదో ABCD పెట్టేశాడు, ఆన్సర్ వచ్చేసింది, బట్ ద స్టూడెంట్ డజంట్ నో వాట్ ఈస్ ది ఆన్సర్ దేర్.
సో టెస్ట్ అంతా అయిపోగానే ఒక పాపప్ వస్తుంది దట్ దీస్ ఆర్ ది ఏరియాస్ వేర్ యూ వెంట్ రాంగ్. ఇవన్నీ స్టూడెంట్ అది ఓపెన్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ అ క్లిక్ అవే ఫర్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ది ఆన్సర్ ఫర్ ది సొల్యూషన్ ఫర్ దట్ పర్టిక్యులర్ క్వశ్చన్. ఈ డీటెయిల్డ్ అనాలిసిస్ అనేది ఎక్కడ ఏ కాలేజ్లో ఇవ్వట్లేదు. దట్ ఈస్ వాట్ వీఆర్ గివింగ్. వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ టు సే. ఇప్పుడు ఆ అనాలిసిస్ కూడా అర్థం కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి ద వెరీ నెక్స్ట్ డే వీఆర్ హియర్ ఎట్ ద సెంటర్ టు సాల్వ్ దేర్ డౌట్స్. ఏ క్వశ్చన్ అయితే ఆగిందో వాళ్ళు దే కెన్ కమ్ అప్ విత్ ద నెక్స్ట్ డే. ఆ నెక్స్ట్ డే వచ్చి వాళ్ళు దే కెన్ గెట్ దేర్ డౌట్స్ క్లారిఫైడ్. ఇట్స్ లైక్ ఒక కస్టమైజ్డ్ వేలో వెళ్తూ ఉంటుంది. అంటే నాట్ ఎవ్రీ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ ఎట్ దేర్ క్యాలిబర్ లెవెల్స్. నాట్ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ గాట్ ఈక్వల్ ఇంటెలిజెన్స్. నేను ఒక క్లాస్ పెట్టి ఇప్పుడు ఇందులో ఇలాంటి క్వశ్చన్స్ మీరు చేయగలరు, మీరు చేసేసుకోండి, ఇవి మీరు చేయలేరు, ఇవి నేను చెప్తాను అంటాం ఇది పద్ధతి కాదు. ద థింగ్ ఈజ్ చిన్న చిన్న క్వశ్చన్స్ కొంతమందికి రాకపోవచ్చు. అలాంటప్పుడు ఆ స్టూడెంట్ విల్ బీ గెటింగ్ బ్యాక్ దేర్. సో నాకు ఇది కూడా రాలేదు అనే డీమోటివేషన్ వస్తుంది. అలా కాకుండా ఆ పేపర్ స్టూడెంట్కి అందించినప్పుడు ఆ పేపర్ ఒక ఆన్సర్ కనిపించినప్పుడు ఈ విల్ అండర్స్టాండ్ ఓకే నాకు ఇప్పుడు ఇది అర్థమైంది అనే కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తాడనమాట. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఎక్కడ లో ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ద స్టూడెంట్ విల్ బీ గెయినింగ్ టూ మచ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ ఆన్సరింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ దిస్ వే. సో ఇలా జరిగినప్పుడు ఒక ప్రాసెస్డ్ వేలో వాళ్ళ కోచింగ్ అనేది జరుగుతుంది. సో కమింగ్ టు పాయింట్ నెంబర్ 3, మనకి ఎక్కడా లేని విధంగా పేస్ సెంటర్స్లో వీ ఇన్కార్పొరేట్ ద టెక్నాలజీ విత్ అస్. బికాజ్ ఎక్కడ చూసినా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా 12th తర్వాత ఇంటర్మీడియట్ ఐపీ రాసిన తర్వాత దే హ్యావ్ టు గో విత్ ఆన్లైన్ ఎగ్జామ్స్. మీరు బిట్సాట్ తీసుకోండి, మణిపాల్ తీసుకోండి, విఐటి తీసుకోండి, ఏ డీమ్డ్ ఇన్స్టిట్యూషన్ తీసుకున్నా, లేదు జేఈ తీసుకోండి, మెయిన్స్, అడ్వాన్స్డ్, ఇవన్నీ కూడాను ఆన్లైన్ టెస్ట్ జరుగుతాయి. ఆన్లైన్ టెస్ట్ జరిగినప్పుడు మీకు ఏంటంటే క్వశ్చన్స్ ఒకదాని తర్వాత ఒకటి పాపప్ అవుతూ ఉంటాయి. ఒక క్వశ్చనే కనిపిస్తుంది అట్ ఎ టైం. సో అలాంటప్పుడు ఆ మెంటల్ స్టేట్ ఎలా ఉంటుంది పిల్లాడిది, సో అది వాళ్ళు గేజ్ చేసుకోగలగాలి ముందర. దానికి ప్రాక్టీస్ అవసరం ఉంటుంది. సో వాట్ వీ డూ హియర్ ఈజ్ ఎవ్రీ సాటర్డేస్ అండ్ సండే వీళ్ళకి టెస్టింగ్ జరుగుతూ ఉంటుంది. సో దే టెస్ట్ దెమ్సెల్వ్స్ అనమాట. అండ్ ప్రతిదానికి రిజల్ట్ ఇస్తాము. దానిలో ఏమవుతుంది, మనకి ఎవ్రీ సాటర్డే ఆఫ్లైన్ టెస్ట్ జరుగుతుంది, ఎవ్రీ సండే ఆన్లైన్ టెస్ట్ జరుగుతుంది. ఆన్లైన్ టెస్ట్ ఎక్స్పోజర్ ఉండటం వల్ల ప్రతి క్వశ్చన్ తర్వాత క్వశ్చన్ పాపప్ అవుతుంది. కాబట్టి మనకి ఈ 4-5 క్వశ్చన్స్ రాలేదు, పోనీ 10 క్వశ్చన్స్ రాలేదు, అయినా సరే కంపోజ్డ్గా ఉండాలి, నెక్స్ట్ క్వశ్చన్ అంతే ఫ్రెష్గా ఆలోచించగలగాలి అన్న మైండ్ సెట్ డెవలప్ అవుతుంది పిల్లలకి. సో దట్ వాళ్ళకి వచ్చిన క్వశ్చన్స్ కూడా వాళ్ళు పాడు చేసుకోకుండాను ఒక కాన్ఫిడెన్స్తో వాళ్ళు పేపర్ చేయగలరు. ఇక్కడ చాలామంది ఈ ఆన్లైన్ టెస్ట్ ప్రాక్టీస్ లేకపోవటం వల్ల ఫ్లాప్ అవుతూ ఉంటారు పాపం. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అరే నాకు ఈ క్వశ్చన్ వచ్చు, ఆలోచించలేకపోయాను ఆ టైంలో అన్న ఆ మైండ్ సెట్లో ఉండిపోతారు. సో అది ఎందుకు అంటే బికాజ్ ద కాలేజ్ ఈజ్ నాట్ గివింగ్ ఇనఫ్ ఆఫ్ దర్ ఆన్లైన్ ప్రాక్టీస్ అనమాట. సో కాన్సెప్ట్ ఒకటి బ్యూటిఫుల్గా అర్థం అవ్వాలి పిల్లలకి. దట్ ఈస్ ఆనర్స్ టు డూ దట్. చక్కగా ప్రాక్టీస్ అవి చేపిస్తున్నాము. మొత్తం ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీ హ్యావ్ లైక్ 20+ years. ఎవరైనా సరే ఏ ఫ్యాకల్టీ తీసుకోండి అందరూ సీనియర్ ఫ్యాకల్టీ, జూనియర్ ఫ్యాకల్టీ అనే వ్యక్తి ఉండరు మనకి ఇక్కడ. సో 20+ years ఫ్యాకల్టీ ఉన్నవాళ్ళు, అంత ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, అంతే కాన్సన్ట్రేటెడ్గా వాళ్ళతో కూర్చొని ప్రాక్టీస్ చేయిస్తున్న ఫ్యాకల్టీ ఉన్నప్పుడు టెస్టింగ్ ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి టెస్టింగే. ఆ టెస్టింగ్లో మనకి బ్రహ్మాండంగా పిల్లలు చేయగలగాలి. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే ప్రాక్టీస్ లోపమే, అంతే. ఆ ప్రాక్టీస్ కూడా మనమే ఇస్తున్నాం కాబట్టి పిల్లలు చాలా కాన్ఫిడెన్స్తో రేపు ఫైనల్ ఎగ్జామ్స్ని వాళ్ళు అటెంప్ట్ చేయగలరు, ఎదుర్కోగలరు. అక్కడ ఎదుర్కొని నుంచోగలగాలి అంతే. ఒక 10 క్వశ్చన్స్ రాకపోతే ఏమైంది, 11వ క్వశ్చన్ వస్తుంది. ఆ ఆలోచన ఉండాలి. ఆ ఆలోచన ఉన్న రోజున చక్కగా వాళ్ళు పర్ఫామ్ చేయగలరు. Apart from the college programs, what we here offer in PACE is foundation builder programs. అసలు ఫౌండేషన్ బిల్డర్ ప్రోగ్రామ్స్ ఎందుకు? మా దగ్గరికి చాలామంది పేరెంట్స్ వస్తూ ఉంటారు, మేడం ఈ ఐఐటి ట్రైనింగ్స్ ఏంటి, ఇంత ప్రెషర్ ఎందుకు పిల్లలకి, ఇంత ప్రెషర్ ఈ వయసులో అవసరమా, ఇట్లాంటి క్వశ్చన్స్తో వస్తూ ఉంటారు. ఫౌండేషన్ బిల్డర్ అంటే వీ గో విత్ ఫౌండేషన్ బిల్డర్ ప్రోగ్రామ్స్ ఫ్రమ్ క్లాస్ 7 to class 10. 7th, 8th, 9th, 10thలో ఉన్న స్టూడెంట్స్కి వాళ్ళకి కాన్సెప్ట్స్ నేర్పించడం. వీ డోంట్ సే ఇట్ యాజ్ ఐఐటి ట్రైనింగ్. అన్లైక్ అదర్ కాలేజెస్ ఆర్ అదర్ స్కూల్స్, ఐఐటి ఈజ్ జస్ట్ అ కాలేజ్ అండి. ప్లీజ్ అందరికీ చెప్తున్నది ఏంటంటే ఐఐటి ఒక కాలేజ్, ఎస్ చాలా ఉత్కృష్టమైన కాలేజ్, కానీ ఐఐటిలో వస్తేనే మనం ఏదో సాధించినట్టు, లేదంటే లేదు అంటే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో పిల్లలకి సబ్జెక్ట్ నేర్పించాలి, నాట్ ద కరిక్యులం, నాట్ ద సిలబస్. చాలా స్కూల్స్లో ఏమవుతుందంటే
నెంబర్ 1 సిలబస్ రిడక్షన్ జరిగింది చాలా కోవిడ్ తర్వాత. బాధాకరమైన విషయం ఏమిటంటే సిలబస్ని మళ్ళీ ఇన్కార్పొరేట్ చెయ్యకపోవటం. సో దాంతో ఏంటంటే పిల్లలకి కాన్సెప్ట్స్ అసలు చాలా షాలోగా ఉన్నారు. ఏ స్కూల్స్లోనూ ఏ వీటిలోనూ మంచి కాన్సెప్ట్ అనేది పిల్లలకి వెళ్ళట్లేదు. ఏదో క్వశ్చన్స్ అక్కడికి ఉన్న క్వశ్చన్స్ 4-5 క్వశ్చన్స్ చేసుకొని వచ్చేస్తున్నారు, కానీ యాక్చువల్గా వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే కనుక అసలు యాక్చువల్ సబ్జెక్ట్ పరంగా మనం వెళ్తే కనుక చాలామంది పిల్లలు చెప్పలేకపోతున్నారు. ఎందుకు అంటే ఆ సబ్జెక్ట్ లోపం, అక్కడ ఆ కాన్సెప్ట్ లోపం. కాన్సెప్ట్ని కాన్సెప్ట్ లాగా బ్యూటిఫుల్గా మన పిల్లలకి అందించగలిగితే వాళ్ళకి ఇన్ని అవర్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఇంత ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కరెక్ట్గా నేర్చుకున్నది 1 గంట 2 గంటలు కూర్చొని కరెక్ట్ పద్ధతిలో నేర్చుకుంటే వాళ్ళు చాలా ఈజీగా ఆ సబ్జెక్ట్ని నేర్చుకోగలరు. ఇప్పుడు ఇలా కాకుండా మనము వెళ్ళి లేదు ఇంటర్మీడియట్లోనే మేము అన్నీ నేర్చుకుంటాము అంటే అది అయ్యే పని కూడా కాదండి. ఎందుకంటే ఒక పెద్ద కొండనెత్తాలి రేపు పిల్లలు. ఆ కొండనెత్తాలంటే ముందర చిన్న చిన్న రాళ్ళు ఎత్తడం అన్న నేర్చుకోవాలి వాళ్ళు. ఒకేసారి కొండను చూపించి ఎత్తురా బాబు అంటే ఎత్తలేరు పిల్లలు. సో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్నగా కాన్సెప్ట్స్ నెమ్మదిగా వాళ్ళకి ఉగుపాలతో పోస్తాం అన్నమాట. అండ్ ద స్పెషాలిటీ హియర్, ద మోస్ట్ స్పెషల్ ఫీచర్ హియర్ విచ్ ఈజ్ నెవర్ దేర్ ఇన్ ఎనీ ఆఫ్ ద కాలేజెస్ ఆర్ ఎనీ ఆఫ్ ద స్కూల్స్ ఈజ్ జేఈ ఫ్యాకల్టీ మాత్రమే ఇక్కడ ఫౌండేషన్ బిల్డర్కి కూడా టీచ్ చేస్తాము. సో మేమే whoever is experienced in 20+ years of in this industry, మేము ఫౌండేషన్ బిల్డర్ పిల్లలకి మేము నుంచోబెట్టి టీచ్ చేస్తాం. బికాజ్ ద ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ అనేది మేము బాగా ఇవ్వగలం పిల్లలకి. అసలు ఏం టాపిక్ గురించి మాట్లాడాలన్నా కూడా ఆ టాపిక్ ఇన్ డెప్త్ ఒక నాలెడ్జ్ ఉండటం చాలా అవసరం. ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్తో మనం ముందరికి వెళ్తున్నాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా కాన్సెప్ట్స్ పట్టుకోగలరు, ఈజీగా పర్ఫామ్ చేయగలరు అక్కడ. సో ముందరి నుంచి వాళ్ళు నేర్చుకుంటే కనుక ఇవన్నీ నేర్చుకోగలిగినవే పిల్లలన్నీ. సో ఇవేమీ ఏదో మేము బ్రహ్మాండం అంతా తెచ్చి ఒకే చోట పెట్టేస్తున్నామని చెప్పట్లేదు. సో ప్రతి ఒక్కటి చిన్న చిన్నగా నెమ్మదిగా నేర్చుకున్నప్పుడు బిట్స్ అండ్ పీసెస్లో మనం ఇచ్చినప్పుడు ఆ ప్రెషర్ని ఈజీగా తీసుకోగలరు. దేర్ ఆర్ సమ్ ఐ సే 2 ప్రెషర్స్ ఉంటాయి, గుడ్ ప్రెషర్, బ్యాడ్ ప్రెషర్. గుడ్ ప్రెషర్ తీసుకోవాలి, పిల్లలు ప్రెషర్ తీసుకోవటం నేర్చుకోవాలి, అది మనం నేర్పించాలి. అలా నేర్పించకుండా బయట ఇంత ప్రెషర్ ఇచ్చేస్తున్నారు అంత ప్రెషర్ ఇచ్చేస్తున్నారు అంటే అవ్వదు. ప్రెషర్ లేదే ఎవరికీ లేదండి, అందరికీ ప్రెషర్స్ ఉన్నాయి. అందరికీ ఏ మనిషి కూడా ప్రెషర్ లేకుండా లేరు. ఆ ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయటం అనేది నేర్పించాలి. ఆ హ్యాండిల్ చేయటం ఎప్పుడు వస్తుందంటే వన్స్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ సబ్జెక్ట్ మీద ఒక పట్టు వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ప్రెషర్ లాగా ఫీల్ అవ్వరు పిల్లలు. ఇట్ టర్న్స్ ఇన్ టు అవర్ ప్లెజర్. They actually get motivated to do more and more concepts, to do more and more sums, do more and more practice. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి ఛాలెంజింగ్ క్వశ్చన్ వచ్చినప్పుడు పజిల్స్ లాగా అనుకొని పిల్లలు చాలా ఈజీగా సునాయాసంగా మాతో పాటు ఆ జర్నీ నడుస్తుంది. సో ఫౌండేషన్ బిల్డర్ ఈజ్ ద వన్ మోస్ట్ ఎక్సైటింగ్ క్రైటీరియా వాట్ వీ ఆఫర్ ఇన్ పేస్. ఆ సబ్జెక్ట్ నేర్పిస్తాం అన్నమాట. నేర్చుకోవాలి అనే తపన, ఆసక్తి ఉన్న విద్యార్థి, ఏ ఒక్క విద్యార్థి కూడా డబ్బుల పరంగా చదువుకి దూరం అవ్వకూడదు. సో ఇలాంటి మంచి సంకల్పంతో స్థాపించిన సంస్థ పేస్ ఐఐటి అండ్ మెడికల్. ఎందుకంటే మన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో త్యాగి గారు, ఆయన హీ కమ్స్ ఫ్రమ్ అ వెరీ రూరల్ ఫ్యామిలీ నుంచి వచ్చారు. ఆయన చదువుకోలేని పరిస్థితిలో ఆయన ట్యూషన్లు చెప్పి మరీ చదువుకున్నారు. ఆ ట్యూషన్లు చెప్పటం కూడా ఏదో డబ్బుల కోసం అని కాదు, ఆయన నాలెడ్జ్ గెయిన్ చేయడానికి నలుగురితో నాలెడ్జ్ పంచారు. సో అలాంటి ఒక ఉన్నతమైన మనస్తత్వం ఉన్న ఆయన స్థాపించిన సంస్థ ఏ రకంగా ఎదగాలి అంటే ఆయన అనుకున్న రకంగానే ఎదుగుతుంది. సో ఎక్కడ మనం ఫీజు విషయమై ఒక మంచి స్టూడెంట్ని ఆపింది ఉండదన్నమాట. సో ఇన్స్టెడ్ మేము చాలామందికి ఫ్రీగా కూడా చెప్తున్నాం, ఇఫ్ ఎట్ ఆల్ ద స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు పే ద బర్డెన్, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, యూ షో ద కమిట్మెంట్ టువర్డ్స్ ద స్టడీస్, వీఆర్ హియర్ టు సర్వ్. సో ఆ రకంగా మనం ముందుకెళ్తున్నాం. సో పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ విజ్ఞప్తి అనుకోండి. ద థింగ్ ఈస్, ఇప్పటిదాకా పిల్లలు 10th క్లాస్ వరకు చదివి వచ్చారు. 10th క్లాస్ వరకు వాళ్ళ గ్రేడ్స్ ఎట్లా ఉంటాయంటే 90%, 95%, 98% వస్తేనే వాళ్ళు బాగా చదువుతాడు అనే ఉద్దేశంతో పేరెంట్స్ కానీ పిల్లలు కానీ అదే ఉద్దేశంలో ఉంటారు. సో బట్ వన్స్ దే కమ్ టు ఇంటర్మీడియట్, ఇక్కడికి రాగానే స్కోర్స్ పడిపోతాయి, గ్రాడ్యువల్లీ పడిపోతూ ఉంటాయి. సో బట్ వాళ్ళలో ఒక రకమైన టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. స్టూడెంట్కి అదే ప్రెషర్గా అనిపిస్తూ ఉంటుంది. పేరెంట్స్ కూడా ఇప్పటిదాకా 90% వచ్చింది కదా నాన్న, ఎందుకు 30% వస్తుంది, ఎందుకు 40%, 50% దిగిపోయావేంటి అని అడుగుతూ ఉంటారు. ఇలాంటి ప్రశ్నలు దయచేసి స్టూడెంట్ని అడగండి. ఎందుకంటే రియాలిటీ ఏంటి అంటే
ఐఐటి సీట్ కొట్టడం అంటే వాళ్ళకి 50% వచ్చిన 35% వచ్చినా కూడా ఐఐటి సీట్ అనేది ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ లో స్కోరింగ్ ఎగ్జామ్స్. ఐఐటి కానీ ఎన్ఐటి ఈ మెయిన్స్ ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ లో స్కోరింగ్ ఎగ్జామ్స్. మెయిన్స్ అడ్వాన్స్డ్ ఏదో ఎక్స్ట్రాడినరీగా చేయాలి అని కాదు. దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జామ్స్ విచ్ ఆర్ జనరేటెడ్ టు రిజెక్ట్ ది స్టూడెంట్స్, నాట్ ఫర్ సెలెక్షన్. గుర్తుపెట్టుకోండి పేరెంట్స్, ప్లీజ్ డు నాట్ ప్రెషరైజ్ స్టూడెంట్స్ ఆన్ ది మార్క్స్. సీ హౌ దే ఆర్ గెయినింగ్ ద నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వస్తుందా రావట్లేదా, వాళ్ళ డౌట్స్ వాళ్ళ ఫ్యాకల్టీతో పాటు కూర్చొని వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా, వాళ్ళు ముందు కన్నా ఇప్పుడు బెటర్గా చేస్తున్నారా లేదా అనేది మాత్రమే మీరు గమనించండి. వాళ్ళ వర్కౌట్ ప్రొసీజర్లో మీకు ఎటు తెలిసిపోతూ ఉంటుంది. 10th వరకు ఎలా చేశారు పిల్లలు, ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఎలా చేశారు అనేది వాళ్ళ వర్కౌట్లోనే మీకు పేరెంట్స్కి మీకు తెలుస్తూ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఇక్కడ మాతో ఉండే ప్రతి నిమిషం వాళ్ళు ఏం చేశారనేది మీతోనే షేర్ చేసుకుంటారు. సో అప్పుడు వీఆర్ డెఫినెట్లీ అష్యూరింగ్ దట్ యూ గెట్ పాజిటివ్ రెస్పాన్సెస్ ఫ్రమ్ ఆల్ యువర్ చిల్డ్రన్. 25 లక్షల మంది ప్రతి ఏడు మనకి నీట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఇంచుమించు 23 to 25 lakh పీపుల్ ఆల్మోస్ట్ రైటింగ్ ఎగ్జామ్స్ ఎవ్రీ ఇయర్ ఫర్ నీట్. సో వీళ్ళల్లో ఏంటంటే మ్యాథమెటిక్స్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బాగా చేయగలరు. కాబట్టి అక్కడే మీకు ఒక సగం కాంపిటీషన్, 3 కాంపిటీషన్ అక్కడే తగ్గిపోయింది. ఈ మిగతా 30% కాంపిటీషన్ కూడాను మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కంపోజ్డ్ వేలో నంబర్ ఆఫ్ టెస్ట్ తీసుకొని టెస్ట్ అనాలిసిస్, మనం చెప్పినట్టు మ్యామ్ చెప్పినట్టు టెస్ట్ అనాలిసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. టెస్ట్ ఎందుకు పెడుతున్నాం అసలు? టెస్ట్ ఈజ్ జస్ట్ ఫర్ యూ యాజ్ అ స్టూడెంట్ టు నో వాట్ యూ డు నాట్ నో. సో ఇది మనకి తెలిసినప్పుడు, ఇది యాజ్ అ స్టూడెంట్ ఎవరికి వాళ్ళకి తెలిసినప్పుడు బ్రహ్మాండంగా వాళ్ళు ఏ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ కూర్చొని నేర్చుకోవటం, టెస్ట్ అనాలిసిస్ తర్వాత ఎక్కడ మనకి రాలేదు, ఎక్కడ వచ్చాయి అనేది మీరు ఎప్పుడైనా రాయగలరు. ఎక్కడ రాలేదు, ఏ క్వశ్చన్స్ అయితే రాలేదో ఆ క్వశ్చన్స్ మీద కూర్చొని ఫ్యాకల్టీతో డిస్కస్ చేసి ఈ రకంగా మనం ప్రతి వీక్ టెస్ట్లకి ప్రోగ్రెస్ అయితే కనుక ఖచ్చితంగా నీట్ సీట్స్ బ్రహ్మాండంగా వస్తాయి. అండ్ మన గవర్నమెంట్ ఆల్సో, మన స్టేట్ గవర్నమెంట్స్, తెలుగు స్టేట్ గవర్నమెంట్స్లో కూడాను లైక్ వీ హ్యావ్ innumerable seats added now this year for NEET students and all. మంచి కాలేజెస్ వస్తున్నాయి. సో నీట్ స్టూడెంట్స్కి కూడా మంచి ఆపర్చునిటీ ఇది. బట్ ఓన్లీ థింగ్ వాట్ వీ రిక్వెస్ట్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఈజ్ ప్లీజ్ హ్యావ్ అన్ ఓపెన్ మైండ్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్. సో దిస్ కెన్ గివ్ యూ అ లాంగ్ లీప్ టువర్డ్స్ యువర్ సక్సెస్. సో ఒలింపియాడ్ ట్రైనింగ్ అనేది మనము ఇక్కడ స్కూల్ ఆఫ్టర్ స్కూల్ ప్రోగ్రాంలో మనం పిల్లలకి ఇక్కడ ఇస్తున్నాము. ఈ ప్రోగ్రామ్స్ వల్ల ఏమవుతుందంటే దే కెన్ యాక్చువల్లీ గో విత్ ద రియల్ వరల్డ్, ఫేస్ ద రియల్ వరల్డ్ కాంపిటీషన్. ఏదో స్కూల్లో 30-40 మంది పిల్లల్లో వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు, సెకండ్ వస్తున్నారు, థర్డ్ వస్తున్నారు కాదు. మీకు బయట ప్రపంచం చాలా ఉంది. ఈ బయట ప్రపంచంలో స్టూడెంట్ ఎక్కడున్నాడు, ఎక్కడ హీ స్టాండ్స్, దట్ పొజిషన్ ఈజ్ బీన్ గివెన్ ఇన్ ద ఒలింపియాడ్ ఎగ్జామ్స్. సో హియర్ ఇన్ పేస్ we go with innumerable number of Olympiads for them for every year. IMO, NSO, తర్వాత IOM, IOQM, సో ఇట్లాంటివి చాలా ఒలింపియాడ్స్ పిల్లలు రాస్తున్నారు. అండ్ ఫర్ విచ్ ప్రిపరేషన్ అంతా ఒకటే అండి, సబ్జెక్ట్ గట్టిగా కరెక్ట్గా నేర్చుకోవటం మాత్రమే ప్రిపరేషన్. సో వన్స్ దిస్ ప్రిపరేషన్ ఇస్ డన్, దెన్ యూ కెన్ రైట్ innumerable exams and you can actually go with a stand on yourself. మీరు ఎక్కడున్నారు యాజ్ అ స్టూడెంట్, ద వెరీ ఫస్ట్ స్టెప్స్ ఆఫ్ కాంపిటీషన్ అనేది పిల్లలకి తెలియాలి. ఏదో ఇంటర్మీడియట్కి రాగానే అక్కడ 11th and 12th వాళ్ళకి ఇంత పెద్ద కాంపిటీషన్ని ఫేస్ చేయించి అక్కడ ప్రెషరైజ్ చేయటం కంటే పిల్లలకి ఈ ఈ నేచర్ అనేది ఇప్పటి నుంచే అలవాటు చేయాలి. ఎందుకంటే వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్, ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ వరల్డ్. ఆ కాంపిటీషన్ని యూ ఫైట్ యువర్ బ్యాటిల్ విత్ అవర్ వెపన్స్. దట్ ఈస్ వాట్ వీ స్టాండ్ ఫర్ హియర్. సో మేము మీకు ఆ వెపన్స్ ఇస్తున్నాము. Fight your battle with our weapons. That is where we stand for. Hello everyone, my name is Aditya Pratik and I am from PACE IIT Medical, Chandranagar. So today I'm going to speak about our college PACE. So PACE was established 25 years ago back in Mumbai by brothers from IIT. So this is the first year of PACE that has been established in Chandranagar. So far it's been 3 to 4 months since I joined PACE and my experience has been tremendous. The faculty here is top notch. They are friendly with us and the batch size, the classroom, each classroom contains 30 to 35 students, which really helps us to express ourselves under many people.
and we get one-on-one attention by the teachers, which I think is really one of the major advantages. And the PACE IIT and Medical's reference books that they give and the materials that they give are top-notch. They consist of previous year mains questions and advanced questions. So they are supporting us in all the ways possible, and the schedule is not too tight. They give us breaks in between classes. So overall it's a flawless experience with PACE, and I feel I'm pretty happy joining this. Hello everyone, this is Ariba, and I have been extremely grateful to join this esteemed institution. In these 2 months, I have seen a lot of self-growth, and my self-confidence has tremendously gone up. Excellence runs in PACE blood. Every day we are reminded to strive for excellence, and I have absolute no doubts in chemistry and biology. My phobia of physics has been eradicated completely, and I am grateful to one another, I am grateful to each person here for making it happen. Thank you. We have access to the app given by PACE itself. It's a STEP app. There are modules for every subject, and unless and until we finish the module, we can't write any test. So after every module, you're supposed to write the test, and it contains all pre-recorded lectures, practice sessions. We are also granted access to previous year questions related to JEE or NEET. Hello, my name is Charan Raj. I am pleased to be in this college, and teachers are very friendly with us. Good morning all. We believe in 2 points. One is bit and bit makes a lot. That may be a rain converted into a flood. Otherwise, this little number, very soon it may occupy different branches throughout the city. That is possible only under one condition. Independent of the strength, the management should believe and parents must believe the good results, performance of the students, the inbuilt energy must come out only through a correct teaching faculty. So I wish them all, you fight your own battle with the weapons given by the teachers through the capsules of the knowledge. All the best.